అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైనా యాక్టివిటీ ఎక్స్టెండ్ చేయాలి లేకపోతే వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయాలి అని అంటే గ్రేడేషన్ జిల్లా లెవెల్లో మనకు ఒక యూస్ఫుల్ టూల్ కింద ఉంటుంది. బట్ లెట్ us do it in an ఇండిపెండెంట్ అసెస్మెంట్ కింద తయారు చేసుకోండి. స్మాల్ రిపోర్ట్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ. అదే దాంట్లో యూ ఆల్సో ఎక్స్ప్లోర్ వాట్ ఆర్ ఆల్ ద బిజినెస్ ఆపర్చునిటీస్ that the FPO can take up. And what is their aspiration? No, what ఈ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ దీంతో పాటు ఏమైనా ఫుడ్ ప్రాసెసింగ్ యాక్టివిటీలో ఉండే అవకాశాలు ఉన్నాయా, ఇంట్రెస్ట్ ఉందా? అదేవిధంగా బయో పెస్టిసైడ్స్ కానివ్వండి, బయో వీటిలో ప్రొడ్యూస్ చేసే లేదా సేల్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కస్టమైజింగ్ సెంటర్స్ని చేసే ఉద్దేశం ఉందా ఏంటనేది ఒక 10-15 యాక్టివిటీస్ పైన ఇంక్లూడింగ్ అంటే నా ఆబ్జెక్టివ్ ఏంటంటే జేడీ గారు ఇప్పుడు ఇన్పుట్స్ అనేది ఒక ఆస్పెక్ట్. అంటే ఇన్పుట్స్ ఇప్పుడున్నటువంటి బిజినెస్ దీంట్లో కంపెనీలు చాలా వరకు డైరెక్ట్ టు ఫార్మర్ కాన్సెప్ట్ వస్తూ ఉంది. అంటే వాళ్ళు మీకు ఫెర్టిలైజర్ డీలర్ అక్కర్లేదు, పెస్టిసైడ్ డీలర్ అక్కర్లేదు, డైరెక్ట్గా వాళ్ళు యాప్లో బుక్ చేసుకుంటే ఇంటికి డైరెక్ట్గా తీసుకొచ్చి ఇస్తున్నారు. తద్వారా చాలామంది మిడిల్ లేయర్స్ని రాబోయే తరంలో పోతాయి, న్యాచురల్గా పోతాయి. సో బట్ మార్కెటింగ్కి వచ్చేటప్పటికి, అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పటికి ఎక్కడైతే అగ్రిగేషన్ అనేది ఒక అవకాశం ఉందో అక్కడ ఖచ్చితంగా ఎఫ్పిఓలు యాక్టివ్ రోలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది రియల్గా ఈరోజు రైతుకు కావాల్సినటువంటి అవసరం. సో దీనిపైన ఏవైతే ఎఫ్పిఓలు ఈ విధమైనటువంటి మినీ మార్కెట్స్ కింద మారడానికి అవకాశం ఉందో అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి వీ విల్ సెండ్ యాజ్ ఎ ప్రపోజల్ అండ్ విల్ గెట్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సినటువంటి అన్నీ కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఎందుకు ఎస్పెషల్లీ మన కడప జిల్లాలో ఇది అవసరం అనుకుంటే, మనం ట్రెడిషనల్ అగ్రికల్చర్లో నుంచి హార్టికల్చర్లోకి మనం మారుతున్నాం. హార్టికల్చర్లో మీకు పోస్ట్ హార్వెస్టింగ్ అంటే హార్వెస్ట్ అయిన తర్వాత దాని ప్యాకింగ్ కావచ్చు, లేకపోతే స్టోరేజ్ కావచ్చు, లేకపోతే దాని యొక్క మార్కెట్ లింకేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి భూమిక వ్యవహరిస్తున్నాయి. సో ఇవి ఎఫ్పిఓలు అంటే కలెక్టివ్గా ఒక 30-40 మంది ఫార్మర్స్ కలిపి చేసుకోగలిగితేనే చేయగలుగుతారు. లేదు అంటే ఆ ప్లేస్లో ఇంకొక ప్రైవేట్ పర్సన్ రావడమో, లేకపోతే ఇంకొక ప్రైవేట్ ఎక్స్ప్లాయిటర్ వస్తారు. సో అటువంటి దాన్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే, రైతుకి నిజంగా ఈ యొక్క బెనిఫిట్ చేరాలి అని అంటే ఎఫ్పిఓ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. అంటే స్కై ఈజ్ ద లిమిట్, దట్ ఈజ్ నథింగ్. మనకి ఎఫ్పిఓలు అంటే ఫెర్టిలైజర్ షాపులకి లైసెన్స్ తీసుకునేటువంటి ఆలోచనే చాలా తప్పు. మనం ఎక్కడైతే మార్కెట్లో రైతుకి సరైనటువంటి వ్యవస్థ లేదో, వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థ లేదో అక్కడ ఎఫ్పిఓలు ప్లే చేయాల్సినటువంటి రోల్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకో ఫెర్టిలైజర్ షాప్ పెట్టి, లేకపోతే ఇంకో పెస్టిసైడ్ షాప్ పెట్టి, లేకపోతే ఇంకో పెట్రోల్ బంక్ పెట్టి, దట్ ఈస్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎఫ్పిఓ. సెంటర్ చేసే దానికోసం డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ ఒకటి కండక్ట్ కలెక్టర్ గారి. ప్రజలు బ్యాంకుల్లో దాచుకుని మర్చిపోయినటువంటి డబ్బులు 80 కోట్ల రూపాయలు. అంటే అది 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 500 కావచ్చు. ఆ బ్యాంక్ రోజులే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.